నమస్కారం వివర్స్. కార్తీక పురాణము 26వ అధ్యాయము. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియచేసెను. ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములో తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షింపుము, నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను కాను, ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ హృదయముపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధమును నన్ను జయింపవచ్చుచున్నది. నీ చక్రాయుధము నన్ను జయింపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించెను. ఆ విధంగా దుర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకములయందు భయపడకుందురా. దుర్వాసుడు విష్ణువును శరణు కోరుట. శ్రీహరి హితబోధ. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనములకు సంబంధించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణను, శిష్ట రక్షణను కావింతును. నీవు అకారణంగా అంబరీషుని శపించితివి. నేను శత్రువునకైనను మనోవాక్కాయముల యందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహమును నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునికి చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానం మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినముల యందు కూడా జలపానము దాహశాంతిని, పవిత్రతను చేయతగినదే కదా. జలపానమొనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్నవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బతిమాలి నిన్ను శాంతింప చేయచూచెను. ఎంత బతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపము 10 జన్మలలో అనుభవింతునని పలికిన వాడను నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకొనే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణంగా దూషించితివి. అతనిని నిష్కారణంగా శపించితివి. విచారింపవలదు.
ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదేటులనినా నీ శాపములలోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తుదును. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీట మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కివేయుదును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుడనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందరను మట్టుపెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన 10 జన్మలను నేను ఈ విధంగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారముల సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యం. షడ్వింశోధ్యాయం 26వ రోజు పారాయణం సమాప్తము. 27వ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.